హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చందువా ఫ్రై చేస్తున్నానండి. చూసేయండి. ముందుగా చేపని నీట్గా కడుక్కుని ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, మసాలా పౌడర్ ఇవన్నీ వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టడం వల్ల ఆ ఐటమ్స్ అన్నీ లోపలికి పీల్చుకుంటాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. చూసారా, ముక్కలు వేస్తుంటే సౌండ్ ఎలా వస్తుందో? ఇలా వచ్చేలాగా ఆయిల్ ఈటెక్కాలి. ఆ తర్వాతే ముక్కలు వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ ప్యాన్లో వేసుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముక్కలు తరిగేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఉడికే లోపల మనం వంటకి వాడిన సామాన్లన్నీ నీట్గా సర్దేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు పైన గార్నిష్ కోసం కరివేపాకు చల్లుతున్నానండి. ఈ చేప చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చేప గురించి నాకు ఈ మధ్యనే తెలిసిందండి. నా చేపల ఫ్రై నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.